అందరికీ నమస్కారాలు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైసీపీ ప్రభుత్వానికి సలహాదారులు. చిరంజీవి గారి గురించి కొన్ని అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. యాక్చువల్గా చిరంజీవి గారు చాలా ఔన్నత్యంగా ఒదిగి ఉండేటువంటి మనిషి. ఆయన తన సొంత తమ్ముడు ప్రచారానికి వినియోగానికి గాను ఆయన పార్టీ ఫండ్గా ఒక 5 కోట్లు చెక్ని పవన్ కళ్యాణ్ గారికి అందించి తన వంతు సపోర్టుగా తెలిపి పార్టీలో విజయం సాధించాలని, ఉన్నతిగా రావాలని ఒక అన్నగా ఆశీర్వదించి పంపడం అనేది జరిగింది కొన్ని రోజుల క్రితం. ఇది సర్వసాధారణం. అదేవిధంగా సీఎం రమేష్ గారు వాళ్ళ యొక్క స్నేహితులు మేబీ ఎట్లో వాళ్ళ యొక్క తెలిసిన పరంపరలో వాళ్ళ కోసం ఒక చిన్న వీడియో క్లిప్ కూడా విడుదల చేయడం జరిగింది. దాంట్లో ఏం తప్పుగా ఏం మాట్లాడలేదు. ఆయన చెప్పిందల్లా వచ్చి చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను రాజకీయం యొక్క దాన్ని విరమించుకొని మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ప్రస్తావన తేవడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పుడు కూడా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి రావడం ప్రజల యొక్క ఉన్నతి కోసం ఈ కూటమి కట్టడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా సీఎం రమేష్ గారిని కూడా ఏదో ఆశీర్వదించండి అని ఒక ప్రజలకు ఒక రిక్వెస్ట్, అది జస్ట్ ఒక హంబుల్ రిక్వెస్ట్తో ఒక చిన్న క్లిప్పింగ్ అనేది ఆయన చెప్పడం జరిగింది. దీంట్లో ఏముంది, అంతగా భయపడాల్సిన ఇదేముంది, అంత వణికిపోవాల్సిన ఏముంది, దానికి ప్రతిదాడి చేయాల్సినటువంటి అవసరం ఏముంది? గమ్మునే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ ముందుకు రావడం, అగో అందరూ దుష్ట శక్తులన్నీ ఒకటి ఏకమైనాయి, గుంట నక్కలు ఒక పక్క ఏకమైనాయి, తోడేళ్ళు, ఇంకా రారా నానా పోలికలన్నీ పెట్టి ఇంకా ఇండైరెక్ట్గా చిరంజీవి గారిని దూషించినట్టే లెక్క. ఇంకా దూషించడం జరిగింది. దానివల్ల కౌంటర్గా కాపు సామాజిక సంబంధించిన నాయకులందరూ కూడా గట్టిగా ఆయనకి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వ్యతిరేకంగా అయితే మాట్లాడడం కూడా జరిగింది. ఇక్కడ ఎవరు నిజంగా చిరంజీవి గారిని అవమానించింది? ఒక సినీ పెద్దలను అవమానించింది. ఒకసారి మీరు ఆలోచించండి. కొన్ని సంవత్సరాల క్రితము సీఎం జగన్ గారిని కలవాలని సినీ పరిశ్రమలో ప్రముఖులు అందరూ కూడా వెళితే ఇంటి గేటు వద్దే వాళ్ళని ఆపేసి, వెహికల్స్ని ఆపేసి గేట్ నుంచి లోపల ఆఫీసు రూమ్ వరకు నడుచుకునేటట్టుగా చేశారు. ఒకటి. రెండోది, వాళ్ళు ఎంతో చిరంజీవి గారు రిక్వెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి సినీ పరిశ్రమకు సపోర్ట్ చేయాలని వివిధ అంశాల మీద ప్రస్తావించి ఆఖరికి చేతులు కూడా ఎత్తి ఒక దండం పెట్టే విధంగా ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. ఉన్నదండి, అది కూడా చూశాను అనమాట. దండం పెట్టడం కూడా జరిగింది. అయ్యా, మీరు పెద్ద స్థాయిలో ఉన్నారు, తండ్రి స్థాయిలో ఉన్నారు, మీరు సినీ పరిశ్రమకు ఆదుకోవాల్సిన అవసరం మీకు ఉందనేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సీఎంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు బయట తీసి విడుదల చేశారు. ఆఖరికి అప్పటికి అది దాని ఉద్దేశం, సినీ ప్రముఖుల్ని, సినీ రంగం యొక్క ప్రముఖుల్ని, చిరంజీవి గారిని ఎంత అవమానించారో చూడండి. మీరు అవమానించి మీరు ఇంత చేసిన వాళ్ళు ఈరోజు కాపు సామాజిక వర్గం మీకు ఎలా ఓటేస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా మీకు ఈ కాపు సామాజిక వర్గం అనేది దూరం అయి తీరుతుంది. ఒక్కరు కూడా మీకు ఓటేసే ప్రసక్తే లేదు. ఇది ఇలా ఉంటే నీకు అసలు ఎందుకు సజ్జల గోపాలకృష్ణారెడ్డి గారికి వాళ్ళు తమ్ముడుగా వారి ప్రచారం చేసుకున్నారు, ఆయన ఏదో సపోర్ట్ చేస్తున్నారు. మధ్యలో ఏదో సామెత చెప్పినట్టు ఈ వంత సంగతి చూస్తూ ఉంటే ఒక చిన్న కవిత కూడా చెప్పాలనిపిస్తుంది నీ మీద. ఏమిటంటే అదే, ఏవయ్యా సజ్జల, ఏమిటి నీ గోల, గమ్మునే ఉంటే పోల, ఇప్పుడు తీరిందా నీ దోల అనే విధంగా
ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరు జనసేన నాయకులు, జనసేన సైనికులు అందరూ కూడా నీ మీద తిరగబడతా ఉన్నారు. తిరగబడి ఎక్కడన్నా కనిపిస్తే తగిన బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇంకనైనా సరే దేనికి స్పందించాలా, దేనికి స్పందించకూడదు అనేది ఒకసారి మెచ్యూర్డ్‌గా ఆలోచించి స్పందించడం అనేది ఉత్తమం అనేది నేను భావిస్తున్నాను.